హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను. దాని గురించి ఏంటి హైకోర్టులో రిట్ కూడా వేశాను. అది బెంచ్ మీదకి కూడా రాకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న విషయం అండి నేను ఏమని చెప్తున్నానంటే, సరే ఇన్ని చేస్తున్నారు కదా, నన్ను చాలామంది చదువుకోవచ్చు కదా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు కదా, నోటిఫికేషన్లో పారదర్శకత ఉందా, నోటిఫికేషన్లో ఇచ్చినట్టు అమలు చేస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. దీనికి నాకు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం సమాధానం చెప్పండి. వ్యూస్ పెంచుకోవడానికా? తర్వాత కూడా నువ్వు యూట్యూబ్ చేస్తావా? నేను ఏదైనా చేస్తాను, మీకెందుకు? యూట్యూబ్ చేస్తాను, ఏం చేస్తాను మీకు అనవసరం. ఫస్ట్ నా పర్సనల్ నేను ఏం చేసినా మీకు అనవసరం. పర్సనల్ విషయాలకు వెళ్తే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరి పర్సనల్ ఎత్తి పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీకే స్టోరీలోనే నాకు తెలియదు కదా. నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 27 కింద చూడండి, నేను చదువుతున్నాను. ఇప్పుడు బుర్ర తక్కువ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏవేవో పెడతారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. చూడండి, ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ పీజీటీ, టీజీటీ, పీడీ అండ్ పీఈటీ ఇన్ ద కన్సర్న్ మీడియం, ది రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ ఇన్ ద ఇంగ్లీష్ అలాంగ్ విత్ ద కన్సర్న్ మీడియం బైలింగ్వెల్ అని రాశారు. అంటే ఏంటి బైలింగ్వెల్ అంటే? రెండు మీడియంలో ఇస్తారని చెప్పి. కానీ ఇప్పుడు టీజీటీ, పీజీటీ ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళకి బైలింగ్వెల్ ఇస్తున్నారా? ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు లాస్ అయిపోతున్నారు, అది కాకుండా ఉర్దూ మీడియం వాళ్ళు లాస్ అయిపోతున్నారు. ఏంటంటే మరి మా ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ లేదా? మన ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు భాష కదా. తెలుగు భాష మీద ఫస్ట్ మొట్టమొదటిగా భాషా ప్రాతిపదన రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. అలాంటిది మన రాష్ట్రంలో ఎగ్జామ్ జరిగినప్పుడు ఇంగ్లీష్ మీడియం ఒకటే ఎలా ఇస్తారు? బైలింగ్వెల్ ఇవ్వాలి కదా. దీని గురించి మాట్లాడండి ఎవరైనా. ఇప్పుడు నాకు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరైనా దీని గురించి నోటిఫికేషన్లో నేను చెప్తున్నాను కదా, పేజ్ నెంబర్ 27 అండర్లైన్ కింద చూసి ఇప్పుడు మాట్లాడండి. ఊరికే మాట్లాడేయడం, కామెంట్స్ పెట్టేశామంటే కాదు. నువ్వు ఈ దీనికి సంబంధించినవి నువ్వు వైసీపీయా, నువ్వు తోటకూర అని మాట్లాడడం కాదు. ముందు ఈ నోటిఫికేషన్లో దీని గురించి మాట్లాడండి. ఇంకొకటి, కోచింగ్ సెంటర్లు అన్నారు, ఫ్రీ కోచింగ్ సెంటర్లో అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తామన్నారు. ఇచ్చేసారా అందరికీ ఫ్రీగా? స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏమైనా చెప్పారా? కానీ నేమ్స్ నోట్ చేసుకున్న వాళ్ళు అందరి తల మీద డబ్బులు వసూలు చేసేస్తారు కదా. మరి ఇక్కడ స్కామ్ జరగట్లేదా? దీని గురించి ఎవరు మాట్లాడరా? ఇది ఎవరికి మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే కొంతమందికి డబ్బులు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటున్నారు. నేను నోరు మూసుకొని కూర్చోను. నేను ఫస్ట్ నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాను. నేను ఒకే ఒక్క దాన్ని వెళ్ళి కేసేసి వచ్చాను. రామచంద్ర యాదవ్ గారు సపోర్ట్ ఇవ్వగానే నేను ఒకే ఒక్క దాన్ని వెళ్ళి భయపడకుండా కేసేసి వచ్చాను. బెదిరించేశారు, అన్నీ అయిపోయి చాలా బెదిరించేశారు. ఇప్పుడు నేనేదో గవర్నమెంట్ని ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా ఈ నోటిఫికేషన్ ఏంటి? ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరు విద్యాశాఖ వాళ్ళ, గవర్నమెంట్ వాళ్ళ? మరి ఎవరు రిలీజ్ చేశారు? మరి దీనికి సమాధానం చెప్పండి. బైలింగ్వెల్ అన్నారు కదా, మరి బైలింగ్వెల్లో ఎగ్జామ్ ఎందుకు రావట్లేదు? మరి తెలుగు మీడియం వాళ్ళు లాస్ అయిపోవాలా, ఉర్దూ మీడియం వాళ్ళు లాస్ అయిపోవాలా? ఇన్నాళ్ళు కష్టపడి పోనీ సరే మేము చదువుకోవట్లేదు, వాళ్ళు చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళందరూ లాస్ అయిపోవట్లేదా? మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు చేయాలా వద్దా? రీనోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా? అలాంటప్పుడు మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి కదా, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది అని మెన్షన్ చేయాలి. చేయలేనప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఓన్లీ ఒకే మీడియంతో ఉండదు. ఎవరి స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం కలిపి ఉంటుంది, లేదా హిందీ కలిపి ఉంటుంది. నిన్న నేనేదో పవన్ కళ్యాణ్ గారి శాఖ గురించి వ్యవసాయ శాఖ అనేసానని చెప్పి ఫీల్ అయిపోయారు. ముందు పోర్ట్ఫోలియో తెలుసుకో అని, రూరల్ డెవలప్మెంట్ అని తెలుసు, ఏదో టంగ్ స్లిప్ అయిందని ఇంత బాధపడిపోయారు కదా. ఇక్కడ టంగే స్లిప్ అయింది, ఇక్కడ ఒక పేజీ మీద అక్షరాలు టంగ్ స్లిప్ అయితే ఒక సారీ చెప్పేస్తాను, నేను టంగ్ స్లిప్ అయ్యానని సారీ చెప్పేస్తా. కానీ మరి పేజ్ మీద ప్రింటెడ్తో నోటిఫికేషన్ అందరికీ వెళ్ళింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? నన్ను క్వశ్చన్ చేసిన ఎవరో శ్రీనివాస్ సిహెచ్ అంట, తెగ మెసేజ్లు పెడుతున్నాడు, తెగ క్వశ్చన్ చేసేస్తున్నాడు. ఇంకొకటి ఎవడో చేస్తున్నాడు, ఏదో నారాయణ అంట, పేరుకు మాత్రం నారాయణ అని పెట్టుకున్నాడు. ఏదో మరి అతనికి ఎందుకు ఈ బాధపడిపోతున్నాడో నా గురించి నాకు అర్థం కావట్లేదు. ఒకట్లండి, ఎప్పుడైనా అంటే ఇప్పుడు నన్ను కింగ్లా ఫీల్ అవుతున్నారు అందరూ, ఫీల్ అవ్వండి. రాజుపక్కని విదూషకుడు అనేవాడు ఉండాలి, ఎప్పుడైనా విమర్శించేవాడు అని ఉండాలి. విమర్శించేవాడు ఉంటేనే ముందుకెళ్ళగలడు. విమర్శించే వాళ్ళు లేకుండా భజన చేస్తూ ఉంటే ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఒక రకంగా ఈ విమర్శ కూడా నాకు మంచిదే. వీళ్ళు విమర్శించడం వల్లే నేను ప్రతిదీ వెతుకుతున్నాను, తెలుసుకుంటున్నాను, ప్రతిదీ తెలుసుకుని వీడియో చేస్తున్నాను. నేనేం పిచ్చిగా తెలుసుకోకుండా చేయట్లేదు. ఇప్పుడు ఏం మాట్లాడతారు మీరు? బైలింగ్వెల్ అన్నారు కదా, మరి ఒకే లాంగ్వేజ్లో ఎందుకు ఇస్తున్నారు?
దీన్ని క్వశ్చన్ చేయరు. మళ్ళీ ఎవరో సిద్దిక్ అంట నోటిఫికేషన్ ఇచ్చింది కదా, పాత గవర్నమెంట్ అసలు ఇవ్వలేదు, 16,000 నోటిఫికేషన్ ఇచ్చింది, ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ రాయండి అని చెప్తున్నారు. జేఏసీ నిరుద్యోగ జేఏసీ లీడర్ అంట. మరి నిరుద్యోగ జేఏసీ వాళ్ళంటే నిరుద్యోగుల తరపున మాట్లాడాలా, ప్రభుత్వం తరపున మాట్లాడాలా? నిరుద్యోగులకి అన్యాయం అయితే జరిగింది, కొంతమందికి ప్లస్ అయ్యిండొచ్చు, కానీ చాలామందికి ఇది మైనస్. ఎందుకంటే ఇది ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టినా ఓకే, కానీ ఒకే జిల్లాకు ఒకే పేపర్ కూడా పెట్టట్లేదు. ఒకే ఎన్ని సెషన్స్ పెడుతున్నారు ఒక్కొక్క ఎగ్జాము, ఒక్కొక్క ఎస్జిటికి ఎన్ని సెషన్స్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ కనీసం 3 సెషన్స్ ఉన్నాయి, 3 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇవన్నీ నార్మలైజేషన్ కాదా? ఇంతగా చదువుకుని ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా కొంతమంది నార్మలైజేషన్లో పోతారు. అది మీకు ఎందుకు తెలియట్లేదు? మీకు ఎగ్జామ్ ఈజీగా ఇస్తున్నాడు అనుకుంటున్నారు, రాసిన వాళ్ళు ఉంటారు. మీకు ఈజీ అన్నారు కదా, ఈజీ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళు కష్టం అంటారు, నార్మలైజేషన్లో పోవా? అప్పుడు ఎందుకు తెలియట్లేదు? ఇప్పుడు ఎవరో తీసుకొస్తున్నారు ఏంటంటే ఏంటది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి అవి కూడా నార్మలైజేషన్ ఉన్నాయి కదా అని. ఉన్నాయి. మరి నీట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జాము, అలాగే టెట్ కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జాము. టెట్లో మరి నార్మలైజేషన్ ఎందుకు తీసుకొచ్చారు? 150కి 155 మార్కులు ఎలా వచ్చాయి? మరి దీనికి సమాధానం చెప్పండి. ఏమీ సమాధానం చెప్పరు, ఏమీ చేయరు. ఏదో వస్తారు, ఒక 2-3 వస్తారు, వాళ్ళు ఎవరో చూసేసి ఏదో కామెంట్లు పెట్టేస్తారు. ఎవరు సరదాగా కూర్చొని చేయట్లేదండి. వ్యూస్ పెంచుకోవడానికి అయితే ఇలా చేయను నేను. స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టుకుని చేస్తాను. నాది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి అవన్నీ అడిగేదాన్ని. నాకు అది అవసరం లేదు. తెలుసుకోకుండా మాట్లాడొద్దండి. బైలింగ్వెల్లో చేరినప్పుడు తెలుగు మీడియం చదివిన వాడి పరిస్థితి ఏంటి? ఎవడండి గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం? బేసిక్ విద్య సొంత మదర్ లాంగ్వేజ్లోనే జరగాలి బేసిక్ విద్య అనేది. అది కాకుండా 5th క్లాస్ వరకు మొత్తం అన్నీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకే బుక్స్ పెట్టారు. సరే, తెలుగు అర్థమవుతుంది, ఇంగ్లీష్ అర్థమవుతుంది, మీడియమే తీసేద్దాం అనుకుంటున్నారు. మరి ఇంకా మన తెలుగు రాష్ట్రం భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం అనుకోవడం ఎందుకు? పొట్టి శ్రీరాములు గారి ఆమర నిరాహార దీక్ష చేసి చనిపోయారు రాష్ట్రం గురించి, భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనది రావాలని. మరి ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? ఇలాంటి పొట్టి శ్రీరాములు మళ్ళీ పుట్టుకు రావాలా? మళ్ళీ పుట్టరండి. గొప్ప వాళ్ళు ఎప్పుడు ఒకసారి పుడతారు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి అంతే అందరికీ. అంతేగాని గొప్ప వాళ్ళు అందరూ అన్నిసార్లు పుట్టరు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పుట్టారనుకోండి ఏడుస్తారు, బాబోయ్ ఇలాంటి దగ్గర మేము పుట్టి ఇలాంటి వాళ్ళ గురించా మేము చచ్చిపోయింది నిరాహార దీక్షలు చేసి అని అనుకోవడానికి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే బైలింగ్వెల్ అని చెప్పి మీరే నోటిఫికేషన్లో మెన్షన్ చేసి మరి మీరే ఎందుకు బైలింగ్వెల్లో ఇవ్వట్లేదు ఎగ్జామ్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు ఇస్తున్నారు? మరి అలాంటప్పుడు తెలుగు మీడియం ఎందుకు? తెలుగు మీడియం మొత్తం తీసేసేయండి. ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామనుకున్నప్పుడు ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? అడుక్కు తినాలా? చదువుకున్న వాళ్ళందరూ అడుక్కు తినాలా ఇప్పటి వరకు? మీకు ఒక నమస్కారం. ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం, ఒకరు పోతే ఒకరు, అందరూ కూడా నెత్తి మీద కుంపటి పెడుతున్నారు నిరుద్యోగుల పాలిట. ఈసారి ఈ రెండు కాకుండా కొత్త గవర్నమెంట్ని తీసుకురావాలి. అందరూ కూడా ఎవరైనా సరే మధ్య మార్గం రావాలి. ఈసారి ఎవరు కూడా దయచేసి ప్రజలందరికీ చెప్తున్నాను, సంపూర్ణ మెజార్టీ ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఎప్పుడైనా మైనార్టీ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకి పనులు అవుతాయి. ఎప్పుడు కూలిపోతుందో అని భయపడుతూ ఉన్న ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుంది. లేదంటే ఇగో ఇలాగే ఫుల్ మెజార్టీ ఇచ్చేస్తే ఇలాగే చేస్తారు, మాకు అడ్డు అదుపు లేదని చేస్తారు. పోయినసారి వైసీపీ చేస్తుంది, ఇప్పుడు టీడీపీ చేస్తుంది. ఎవరికెవరు ఇక్కడ తక్కువ కాదు, ఇద్దరికిద్దరు ఒకలాగే ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకుని ఈ నోటిఫికేషన్ చూసి నాకు కామెంట్ పెట్టి పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే, నిజంగా మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే ఆ నోటిఫికేషన్ చూసి పేజ్ నెంబర్తో సహా చెప్పాను 27 చూసిన తర్వాత అప్పుడు నాకు పెట్టండి. పిచ్చిగా పెట్టడం కాదు. నేను నలుగురు గురించే చేస్తున్నాను, నా ఒక్కదాని గురించి చేయట్లేదు. ఎందుకంటే నేను పీఈటీ కాదు, పీజీటీ కాదు, టీఈటీ కాదు. ఓకేనా? ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి.